ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భాగంగా అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని స్వదేశానికి రప్పించాలని నగర మేయర్ వసీం తెలిపారు. అనంతపురం నగరంలోని యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ అధ్యక్షులు జాఫర్, నగర మేయర్ వసీ, దాదా గాంధీ, మైనార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మౌనం చేయనా చెప్పే 2 నిమిషాలు మౌనం. జోహార్ జోహార్ ఖుమేని గారికి, జోహార్ 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 ఖుమేని గారికి, జోహార్ జోహార్. జోహార్ ఆయితుల్లా ఖమేని గారికి. జోహార్ జోహార్. యుద్ధం వద్దు, శాంతి కావాలి. శాంతి కావాలి, శాంతి కావాలి. యుద్ధం వద్దు, శాంతి కావాలి. యుద్ధం వద్దు. నిన్నటి రోజున ఇరాక్ అధ్యక్షుడిని ముందుగా ఈరోజు యూజేసీ ఆధ్వర్యంలో ఇరాన్ పైన జరుగుతున్న సంఘటనకు సంబంధించి జాఫర్ భాయ్ గారు పిలుపునిచ్చిన మేరకు ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరికీ కొంత సమయంలో అందరికి ఏకమైనందుకు వీరందరికీ నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా అమెరికా ఏ విధంగా అయితే వారి ఆధిపత్యం కోసం ఇరాన్ పైన దాడులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి అందరికీ కూడా మనమందరం కూడా యూజేసీ తరఫున దీనికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ట్రంప్ అదేవిధంగా బెంజమిన్ నెతన్యాహు ఏ విధంగా అయితే ఇరాన్ పైన యుద్ధం చేసి ఇక్కడ వాతావరణం సృష్టించే విషయం కూడా దీన్ని మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ మాసం ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాసాలు ఉంటూ రాత్రిపూట్లందరూ కూడా ఇబాదత్ అల్లాహ్ యొక్క దీంట్లో నిమగ్నమై ఉండే విషయం కూడా అందరూ తెలిసిందే. రంజాన్ మాసం అంటే కన్నా ఒక శాంతికి మారుపేరు. దాన ధర్మాలు కావచ్చు, శాంతియుతంగా నమాజులు చదువుకుంటూ ఖురాన్ తిలావత్ చేసుకుంటూ ముందుకు పోయే విషయం కూడా మీ అందరూ తెలుసు. అలాంటి సమయంలో ఒక మోరల్ వాల్యూస్ లేకుండా, ఎథిక్స్ లేకుండా, హ్యుమానిటీ లేకుండా ట్రంప్ అదేవిధంగా బెంజమిన్ నెతన్యాహు ఏ విధంగా ఇరాన్ పైన దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేని గారికి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా హతమార్చడం దీన్ని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా మీ అందరూ తెలుస్తున్నాను. అయాతుల్లా ఖమేని గారు షియా కమ్యూనిటీ కూడా రెహబర్గా ఆయన ఉన్నారు, ఒక సుప్రీం లీడర్గా ఆయన ఉన్న విషయం కూడా మీ అందరూ తెలుసుకునే విషయమే. శత్రు దేశాలు ఏవైనా కూడా కానివ్వండి, మనం మాత్రం వాళ్ళకి ఎప్పుడు తల వంచేది లేదని చెప్పేసి కూడా చనిపోయే ముందు రోజు కూడా ఆయన చెప్పిన విషయం కూడా మీ అందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన భారతదేశం సర్కార్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మోదీ గారు చర్య తీసుకొని ఈ యుద్ధాన్ని ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము యూజేసీ తరఫున కూడా డిమాండ్ చేసే విషయం కూడా మీ అందరూ తెలియజేస్తాను. ఇరాన్లో ఉన్నటువంటి సంఘటనలు చూసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఒక ఎలిమెంటరీ స్కూల్ పైన కూడా దాడులు చేయడంతో దాదాపుగా 160 మంది బాలికలు అక్కడ మరణించడం విషయం కూడా చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా మీ అందరూ తెలియజేస్తాం. ఇవన్నీ సంఘటనలు కూడా మనం చూసుకుంటే చాలా దురదృష్టంగా ఇదంతా ఒక పూర్తిగా అన్లాఫుల్గా విషయం కూడా మీ అందరికీ తెలుస్తాను. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ కానివ్వండి, బెంజమిన్ నెతన్యాహు గతంలో కూడా మనం చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పైన కావచ్చు, వెనెజువేలా పైన కావచ్చు, లాస్ట్ జూన్లో మనం చూసుకుంటే ఇదే ఇరాన్ పైన కూడా దాడులు చేసిన విషయం కూడా మనం చూసాం. ఒక జెనోసైడ్ ప్లాన్డ్ డిస్ట్రక్షన్ ప్రకారం చేస్తున్న విషయం కూడా చూసాం. గతంలో మనం చూసుకుంటే కన్నా పాలస్తీన్లో 70,000 మంది పైన ఏ విధంగా హతమార్చిన విషయం కూడా మనం ఎందుకు ఒకసారి గమనించాలి. దీన్ని అన్నిటి కూడా మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మన భారత సర్కార్ తొందరగా చర్యలు తీసుకొని ఏదైతే మన గల్ఫ్ దేశాల్లో దాదాపుగా 1 కోటి జనాభా పైన ఉన్నారు, అక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికరంలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలి. అదేవిధంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో కావచ్చు, చాలామంది ట్రాన్సిట్స్లో చాలామంది కూడా అక్కడ ఉండిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తొందరగా చర్యలు తీసుకుని వాళ్ళందరికీ కూడా వెనక్కి తీసుకొచ్చే విధంగా కూడా భారత సర్కార్ కూడా దీన్ని తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా గల్ఫ్ దేశాల్లో చాలామంది ఉన్నారు. మన రాయచోటి కావచ్చు, కదిరి కావచ్చు, కడప కావచ్చు, చాలామంది మన అనంతపూర్ డిస్టిక్లో చూసుకుంటే కువైట్ సంబంధించి, ఖతర్ సంబంధించి చాలా మంది ఉన్న విషయం కూడా మేము వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఉండి
ఉండేటట్లు వాళ్ళకి ఏ విధంగా వాపసు తీసుకొచ్చే విధంగా కూడా ఇవన్నీ భారత సర్కార్ కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చర్యలు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో మేమందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు జాఫర్ గారు చెప్పినట్లు కూడా దీనిపైన కార్యాచరణ విషయం కూడా మేము తొందరలో తెలియజేసుకుంటూ దీని గురించి మీ అందరూ తెలియజేస్తున్నాం.